మనందరికీ తెలిసిందే యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య గొడవలు మొదలయ్యాయని. కానీ ఈ గొడవ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. చాలా సంవత్సరాల క్రితమే ఈ రెండు దేశాల మధ్య నమ్మకాలే పోగొట్టుకున్నాయి. 1953లో ఇరాన్లో ఉన్న లీడర్ మొహమ్మద్ని పవర్ నుండి దింపడానికి అమెరికా సపోర్ట్ ఇచ్చిందనేసి ఇరాన్ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అప్పటి నుండి ఇరాన్కి అమెరికా మీద కోపం స్టార్ట్ అయ్యింది. తరువాత 1979లో ఇరాన్లో రివల్యూషన్ జరిగింది. సహా రూల్ మొదలయ్యింది. కొత్త ఇస్లామిక్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు యుఎస్ ఎంబసీలో అమెరికన్ పీపుల్ని హాస్టేజ్గా పెట్టారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత రెండు కంట్రీస్ ఆల్మోస్ట్ ఎనిమిస్ లాగా మారిపోయాయి. మెయిన్ ప్రాబ్లం ఏమిటి అని అంటే న్యూక్లియర్ ఇష్యూ. ఇక్కడ అమెరికాకి డౌట్, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందేమో అని. అందుకే అమెరికా శాంక్షన్స్ పెట్టింది. శాంక్షన్స్ వల్ల ఇరాన్ ఎకానమీ మొత్తం పడిపోయింది. చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయారు. ప్రైజెస్ పెరిగాయి, పీపుల్ సఫర్ అయ్యారు. కానీ ఇరాన్ కూడా స్టెప్ బ్యాక్ చేయలేదు. రీసెంట్గా మిలిటరీ అటాక్స్ జరిగాయి. ఒక ఎయిర్ స్ట్రైక్లో ఇరానియన్ జనరల్ క్వాజం సులేమాని చంపబడ్డాడు. వాళ్ళ టెన్షన్ మరింత పెరిగింది. దాని తర్వాత మిసైల్స్, డ్రోన్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి, మార్కెట్స్ డౌన్ అయ్యాయి. మిడిల్ ఈస్ట్ మొత్తం టెన్షన్లో ఉంది. సింపుల్గా చెప్పాలి అని అంటే అమెరికా ఇరాన్ని థ్రెట్గా చూస్తుంది. ఇరాన్ కూడా అమెరికాని ఎనిమిగానే చూస్తుంది. పవర్ సెక్యూరిటీ, న్యూక్లియర్ ఇష్యూ వల్ల ఈ గొడవ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్ వార్గా మారుతుందా లేదా పీస్ టాక్స్తో సాల్వ్ అవుతుందా అనేది చూడాలి.